ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అండి. జూలై 1వ తేదీన వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000 ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఆగస్టు నెల 1వ తేదీన కూడా అవ్వాతాతలకి ఈ మేరకు వృద్ధాప్య పెన్షన్లు పంపిణీ చేయడం కోసం నిధులను అయితే విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పొందే లబ్ధిదారులు 66,34,000 మంది ఉండగా వీరందరికీ ఆగస్టు 1వ తేదీనే పెన్షన్లను పంపిణీ చేయడం కోసం 1967 కోట్ల రూపాయల నిధులను అయితే ప్రభుత్వం విడుదల చేస్తూ తాజాగా ప్రకటన అయితే జారీ చేసింది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం ఈ మొత్తం అమౌంట్ ని సచివాలయ బ్యాంకులకు పంపిస్తామని సచివాలయ సిబ్బంది జూలై 31వ తేదీన బ్యాంకుల నుంచి ఈ నిధులను తీసుకుని ఆగస్టు 1వ తేదీన ఉదయం 6 గంటలకే మీ పరిధిలో అవ్వాతాతలకి ఈ పెన్షన్లు పంపిణీ చేయాలి అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 28 కేటగిరీల వారు ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద అయితే లబ్ధి పొందుతూ ఉన్నారు. వృద్ధులైతే 4,000, దివ్యాంగులైతే 6,000, కిడ్నీ, తలసేమియా, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైతే 10,000, పూర్తి స్థాయిలో అంగవైకల్యానికి గురైన వారు అంటే కాళ్ళు చేతులు కోల్పోయి వీల్ చైర్కే మంచానికే పరిమితమైనటువంటి దివ్యాంగులకు 15,000 రూపాయలు అయితే ఈ కూటమి ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఈ మేరకు ఈ నిధులన్నిటినీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆయా గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన బ్యాంకు శాఖలకైతే విడుదల చేయడం జరిగింది. అంతేకాదు ఈ పెన్షన్ పంపిణీకి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ మేరకు అధికారులకు ఒక కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఎవరైతే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఉంటారో అలాంటి వారందరూ ఆగస్టు 1వ తారీఖు ఉదయం 6 గంటలకే ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభించి అదే రోజు 99% లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేసి ఈ మేరకు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటూ ముఖ్యమంత్రి గారు అయితే అధికారులకు టార్గెట్ పెట్టడం జరిగింది. ఒకవేళ ఎక్కడైనా సాంకేతిక సమస్యలు ఉండి పంపిణీ చేయలేకపోతే 2వ రోజు ఆ మేరకు మొత్తం పింఛన్లను పంపిణీ చేయాలని, అంతకు మించి పింఛన్ల పంపిణీకి సమయం ఇవ్వబోమంటూ చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేస్తున్నారండి. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లు కూడా గ్రామ వార్డు సచివాలయాలకు ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో 1వ తేదీ 99%, మిగిలిన 1% అది కూడా ఎక్కడైనా సాంకేతిక సమస్య ఉంటే 2వ రోజు పంపిణీ చేయాలని, ఆ తర్వాత పంపిణీ చేయడానికి వీల్లేదంటూ ప్రభుత్వం అయితే తేల్చి చెప్తుంది. మనకు గతంలో ఏ నెల పెన్షన్ ఆ నెల తీసుకోవాలి, ఒక నెల ఆ నెల తీసుకోకుంటే మరుసటి నెలలో ఇచ్చేవారు కాదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఒక నెల తీసుకోకపోయినా 2వ నెల తీసుకోవచ్చు, 2వ నెల తీసుకోకపోయినా మొత్తంగా 3వ నెల కలిపి వృద్ధులైతే 12,000, దివ్యాంగులైతే 18,000 రూపాయలు తీసుకునే విధంగా వెసులుబాటు అయితే కల్పించింది. కాబట్టి ఈ మేరకు వృద్ధులు దివ్యాంగులైన వారు ఈ విషయాన్ని గుర్తించుకుని ఆగస్టు 1వ తేదీన మీ ఇంటి వద్దనే ఉండండి. అధికారులు మీకు దగ్గరకు వచ్చి మీకు ఈ ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం కింద వృద్ధులైతే 4,000, దివ్యాంగులైతే 6,000, పూర్తి స్థాయి వికలాంగులకు 15,000, అలాగే కిడ్నీలు, తలసేమియా, బోధకాలు, ఇతర వ్యాధిగ్రస్తులు ఉన్నట్లయితే 10,000 రూపాయలు అయితే అందజేస్తారు. అలాగే ప్రజాప్రతినిధులకు కూడా ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ఆదేశాలు జారీ చేశారండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 1వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని పర్యవేక్షించాలని ఆయన అయితే ఈ మేరకు ప్రజాప్రతినిధులకు కూడా అల్టిమేటం జారీ చేశారు. జూలై 1వ తేదీన జరిగిన ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పంపిణీ కార్యక్రమంలో అనేక మంది అనర్హులు ఈ పెన్షన్ ని పొందుతున్నట్టు ప్రభుత్వం గుర్తించిందని చెప్పాను కదా. ఈ పెన్షన్ కు సంబంధించి ప్రభుత్వం అయితే గ్రామాల వారీగా తనిఖీ చేసింది. ఎవరైతే అనర్హులైనటువంటి వారు రికమెండేషన్ ద్వారాను అధికారులకు డబ్బులు ఇచ్చి తక్కువ శాతం వైకల్యం కలిగిన వారు కూడా, అసలు వైకల్యం లేని వారు కూడా ఈ మేరకు సాధారణ సర్టిఫికెట్ లో వైకల్యాన్ని పెంచుకొని ఈ పెన్షన్లను పొందుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వం జరిపిన సర్వేలో ఇటువంటి పెన్షన్లన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. ఎవరైతే ఒంటరి మహిళలు కాకపోయినా ఒంటరి మహిళల పింఛన్, వితంతువులు కాకపోయినా వితంతువుల పింఛన్, అలాగే ఆధార్ కార్డులో వయసు తక్కువ ఉన్నా కూడా దాన్ని పెంచి తప్పుడు సమాచారం ఇచ్చి ఈ పెన్షన్ పొందుతున్న సుమారుగా ఒక్కో జిల్లాలో 15,000 నుంచి 20,000 వరకు ఈ మేరకు అధికారులు గుర్తించి ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్ లిస్టు నుంచి వారి పేరు తొలగించినట్లుగా తెలుస్తూ ఉంది. జూలై నెలలో పెన్షన్ తీసుకున్న వీళ్ళందరికీ ఆగస్టు నెల 1వ తారీఖు నుంచి పెన్షన్ ని రద్దు చేస్తూ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ లిస్టుకు సంబంధించి ఇంకా ఇటువంటి వివరాలు వెలువడలేదు. మనకు అందుతున్న తాజా సమాచారం ప్రకారం అనర్హులైనటువంటి పెన్షన్లన్నీ ప్రభుత్వం తొలగించి
అర్హులకు మాత్రమే ఈ ఆగస్టు 1వ తేదీన అంటే దాదాపుగా 1967 కోట్ల రూపాయలు అయితే విడుదల చేసింది. 1వ తేదీన ఎంతమంది అనర్హులను తొలగించారనే విషయం అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కనుక జూలై 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం అర్హులకు మాత్రమే పెన్షన్ల పంపిణీ చేస్తుంది, అనర్హులైనటువంటి వారందరినీ కూడా తొలగిస్తుందని ఆగస్టు 1వ తారీఖు పెన్షన్ల పంపిణీ అమౌంట్ చూసినట్టయితే తెలుస్తూ ఉందండి. రాష్ట్రానికి సంబంధించి సూపర్ 6 పథకాలు, ఉద్యోగ సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.